నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. దండకారణ్యంలో మరో అలజడి. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియా సింహాచలం గౌతమ్ మృతి చెందారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంకి చెందిన సుధాకర్ అలియా సింహాచలం 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నారు. బీజాపూర్ జాతీయ పార్కు వద్ద సీనియర్ నక్సల్ క్యాడర్లు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అనంతరం గురువారం తెల్లవారుజాము నుంచి వరుస కాల్పులు నిర్వహించాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో గురువారం మరోమారు భద్రతా దళాలు ఎన్కౌంటర్ నిర్వహించాయి. ఈ దాడిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందారు. ఆయనపై 40 లక్షల రివార్డు ఉంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంకి చెందిన సుధాకర్ అలియా సింహాచలం 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా వర్క్ చేస్తున్నారు. బీజాపూర్ జాతీయ పార్కు వద్ద సీనియర్ నక్సల్ క్యాడర్లు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అనంతరం గురువారం ఉదయం ఈ ఆపరేషన్ జరిగింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఉమ్మడి దళాలు, నక్సల్స్ మధ్య ఈ తెల్లవారుజాము నుంచి కాల్పులు జరిగాయి. గత నెలలో నంబల్ కేశవరావు కూడా ఈ ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ నక్సల్. కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ను భద్రతా దళాలు కాల్చి చంపాయి. మరోవైపు మే నెలలో ఛత్తీస్గఢ్ లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్ లో బసవరాజు అలియాస్ నంబల కేశవరావు మృతి చెందారు. నక్సల్స్ బలమైన కోటగా పేరుగాంచిన దట్టమైన అబుజ్మద్ అడవుల్లో జిల్లా రిజర్వ్ గార్డ్ నేతృత్వంలో జరిగిన ఉమ్మడి ఆపరేషన్ లో మృతి చెందిన 30 మంది నక్సల్స్ లో ఆయన ఒకరు. నిషేధిత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు 1970ల చివరి నుంచి నక్సలైట్ ఉద్యమంలో భాగంగా ఉన్నారు. అత్యంత భయంకరమైన వ్యూహకర్తల్లో ఆయన ఒకరు. కేశవరావుపై 1.5 కోట్ల రివార్డు కూడా ఉంది. అనేక రాష్ట్రాల్లో భద్రతా దళాలపై పలుమార్లు ప్రాణాంతక దాడులు జరిపారు. ఆయన్ను భద్రతా దళాలు కాల్చి చంపడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఆపరేషన్ ను నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. నక్సల్ ఉద్యమానికి వెన్నుముక అయిన నంబాల కేశవరావు మృతి నక్సల్ ఉద్యమానికి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఇక ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సోమవారం 16 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 6 25 లక్షల రివార్డును అందుకున్నారని పోలీసులు తెలిపారు.